హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్‌లో చెప్పండి. మార్నింగ్ అయితే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండీ! దానికి రిలేటెడ్ వీడియో అనమాట. మార్నింగ్ వీడియో అది. ఇదైతే ఈవినింగ్ వీడియో అనమాట. నేను కొంచెం సేపు పడుకొని లేచానండి. గొంతు చాలా నొప్పిగా ఉందని చెప్పి. లేచిన తర్వాత బయటకొచ్చి చూస్తే వెదర్ ఎంత చల్లగా అంటే చాలా బాగుందనమాట. టీ కోసం అని చెప్పి నేను కిచెన్‌లోకెళ్తే నా కోసమే ఎదురు చూస్తున్న గిన్నెలైతే కనిపించినవి. ఎప్పుడైనా సరే నేనే కడుక్కోవాలి కదా అని చెప్పి ముందైతే గిన్నెలు కడిగి తర్వాత టీ అనేది పెట్టుకున్నాను. ఈ గిన్నెలు కడిగిన తర్వాత నాకు అదేమో తెలీదు కానియండి, కిచెన్‌లో నుంచున్నానంటే నిమిషంలో ఒక 2, 3 సార్లైనా కానీ నేను ఆ గ్యాస్‌ని, పక్కనున్న గట్టుని అంతటిని కూడా తుడుస్తూనే ఉంటాను. అదేంటో అలా అలవాటైపోయింది మరి. చాలామంది నేను అలా తుడుస్తూ ఉంటే ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు చూసి నన్ను అస్తమాట్లు అంటూ ఉంటారనమాట. "నీకేమైంది అన్ని తుడుస్తున్నావు, ఇప్పుడేగా తుడిచావు" అంటారు. కానీ నాకు ఇంకా ఏంటో వెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా అని చెప్పి నాకైతే ఓసీడీ అయితే కాదండి. మంచిగా అల్లం వేసుకొని అయితే టీ పెట్టుకుంటున్నాను. మీకు గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అల్లం వేసుకొని టీ పెట్టుకోండి. లేదంటే అల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వేడి నీళ్ళలో బాగా మరగపెట్టుకొని అదైతే మీరు కషాయంలో తీసుకోండి. అప్పుడు కూడా మంచిగా తగ్గుతుందనమాట. మార్నింగ్ మీ అందరితోని నేను చెప్పాను కదండి, ఈవినింగ్ నేను మెంతికూరతో రెసిపీ చేస్తానని చెప్పి, అదైతే మీ అందరితోని షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటం వల్ల నేను ఏమేమి చేశాననేది మీకు అందరికీ అర్థమవుతుందండి. లేదంటే సరిగా అర్థం కాదనమాట. అయితే ఇక్కడ నేను పెసరపప్పుని వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకోవటం వల్ల పెసరపప్పు మనకి కమ్మగా ఉంటుంది. వేయించుకోకుండా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే పచ్చివాసన వస్తున్నట్టు ఉంటుంది. మీరు ఏ రెసిపీ చేసినా కానీ ఒకసారి అయితే వేయించుకొని చూడండి, చాలా బాగుంటుంది అలా చేయటం వల్ల. ఇది మీ అందరికీ యూజ్ అయిందంటే ఒక టిప్ కింద తీసుకోండి. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే టిప్ కింద తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ పంచదార ఎక్కువ యూజ్ చేయకూడదండి. పంచదార అంటే కఫం పట్టినప్పుడు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు పంచదారలో స్వీట్నెస్ ఉంటుంది కదా, బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి ఇంకా గొంతంతా కూడా కఫం పట్టేసి ఎక్కువైపోతుంది అనమాట, దగ్గు తగ్గదు. అలాంటి టైంన మనం ఇలా బెల్లం వేసుకొని టీ తాగితే చాలా బాగుంటుంది. మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదండి. నేనైతే మిరియాలు అనేది యాడ్ చేసుకోలేదు. నైట్ పడుకునేటప్పుడు మిరియాల పాలు తాగుతున్నాను. అందుకని చెప్పి మిరియాలు అనేది యాడ్ చేసుకోలేదు. ఓన్లీ అల్లం మాత్రమే వేసుకున్నాను. ఈ బెల్లం కూడా నేను డీమార్ట్ నుంచి తెచ్చుకున్నానండి. పౌడర్ కిందనే వచ్చింది అది. అయితే స్వీట్నెస్ తక్కువ ఉంటుందని చెప్పి దాంట్లో రాసుందనమాట. అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. మీరు కూడా చూసి తీసుకోండి. నా టీని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నానండి. టీ తాగటం అయిపోయిన తర్వాత నేను ఇలా దేవుడి పాత్రలు అనేవి కడుగుతున్నా అనమాట. నేను ఇందాక మీ అందరితోని చెప్పాను కదండి, ఏమంటే నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయని చెప్పి. ఒకటి నేను వీడియోస్లో చూసి చాలా వీడియోస్ చూశాను. దేవుడి పాత్రలని ఇలా కడగాలి, అలా కడగాలి, తొందరగా పోతాయి అని చెప్తూ ఉన్నారు కదా. అలా నేను కూడా చాలా వీడియోస్ చూసి ఇలా నేను చాలానే యూజ్ చేశానండి. కాకపోతే అవి అంత తొందరగా ఆ టయానికి పోయినా కానీ తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తున్నాయి అనమాట. అలా కాకుండా కొంచెం ఒక 2, 3 డేస్ అన్నా మంచిగా ఉండేటట్టుగా ఏమన్నా టిప్స్ ఉంటే నాకైతే షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా వీడియోస్లో కుక్కర్లో పెట్టి వాటర్ వేసి నిమ్మకాయ, సాల్ట్, ఇంకా పీతాంబరి వేసి విజిల్స్ వేపిస్తే వేడి నీళ్ళల్లో ఉడకబెడితే చాలా బాగా వచ్చేస్తాయి అని చెప్పారు. అలా కూడా నేను ట్రై చేశానండి. అలా చేయటం వల్ల ఏమైందంటే మీకు ఎలా అంటే నావన్నీ ఇత్తడివి అనమాట. నేను ఇత్తడి సామానం దాంట్లోనే కొనుక్కున్నాను. అయితే మరి షాప్ మీద నాకు డౌట్ వచ్చేసిందనమాట. ఏమైంది లాస్ట్‌లో విజిల్ ఏపించుకున్నాను. తర్వాత తీసిన తర్వాత మొత్తం అన్నీ కూడా నాకు రాగిలాగా వచ్చేసినాయి అనమాట. ఇత్తడివి అన్నట్టుగా లేవు. పక్కన మీకు పెద్ద దీపారాధన కుందు కనిపిస్తుంది కదండీ, అదైతే మొత్తం రాగి కింద అయిపోయిందండి. నాకు అలా చూడగానే అంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకున్నాను కదా, ఏంటిది ఇలా అయిపోయింది అన్న బాధ అయితే వచ్చేసిందనమాట. నేను ఇలా కడిగినప్పుడు స్క్రబ్బర్ అనేది కొత్తది దీనికి తీసుకుంటాను. దేవుడికి సంబంధించింది విడిగానే పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం అంటులే కడిగింది ఇందులో యూజ్ చేయకూడదు కదా, దానికోసమని విడిగానే పెట్టుకుంటాను. చూపిస్తాను చూడండి మీకు. పెద్ద దీపారాధన కుందైతే ఇత్తడిది అది, కానీ మొత్తం అది రాగి కింద వచ్చేసింది అనమాట. అంటే నాకేమన్నా
తెలియలేదా ఇత్తడి తీసుకోవడము, లేదంటే ఇది కొన్ని రోజులుండి పోతుందా అనేదైతే నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కానీ నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను స్నానం చేసి వచ్చేసి దీపం అయితే పెట్టుకుంటానండి. దీపం పెట్టుకున్నాక నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. నేను దీపం పెట్టుకోవడం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాతన నేను మెంతికూరని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసాను. దానికి ఉన్న ఇసుకంతా రాలిపోవాలని చెప్పి చిల్లులు గిన్నెలు అయితే వేసుకొని కడుక్కున్నాను అనమాట. తర్వాత ఇలా చాక్తో అయితే కుదరదు కదండి, అందుకని చెప్పి నేను కత్తెరతో కట్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సినవన్నీ కూడా నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు అన్నీ కూడా తీసేసుకున్నానండి. మూగుడు అయితే పెట్టుకొని మనకి రెసిపీకి సంబంధించినవన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకుందాం ఇందులో. అయితే నేను ముందైతే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసుకున్నానండి. ఏమీ లేవు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటాను. 1 బై 1 అవి వేసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా మీకు చూపిస్తూనే ఉంటాను ఏమేమి వేసాను అనేది. ఈ మూకుడిని చూస్తే మా ఫ్రెండ్ గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే అది ఇలా ఐరన్ కడాయిలో చేసుకుంటే మంచిది అన్నారని చెప్పి ఐరన్ కడాయి కొనుక్కుందంట. కొనుక్కున్న తర్వాత ఎవరినన్నా కనుక్కోవాలి కదండి, ఎవరిని కనుక్కోకుండా ఏం చేసింది, కడిగేసిందంట శుభ్రంగా. మంచిగా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత లోపలంట మొత్తం తుప్పు పట్టినట్టు వచ్చేసిందంట. అందుకని చెప్పి అది భయపడిపోయి యూజ్ చేయకుండా అమ్మేసిందంట. మళ్ళీ నాకు ముందుగా చెప్పున్నా నేను ఒక మాట చెప్తాను కదే, దానికి లోపల కడిగాక ఆయిల్ రాసి పెట్టుకోవాలి అని తర్వాత చెప్తే అవునా నాకు తెలియలేదే అంటుంది. నాకు భలే నవ్వుకున్నా అనమాట. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి నాకు తెలీదు అని చెప్పలేరు గమ్ముని. మనకు తెలుసు కానీ మనం చెప్దామంటే వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో తెలీదు. సరే వాళ్ళే అడుగుతారు కదా అని చూస్తే ఇదిగోండి ఇలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనం ఎదుటి వాళ్ళకి సలహాలు ఉచితంగా ఇచ్చేయకూడదు, అడగకుండా సలహాలు ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందంటే మనల్ని తిరిగనేస్తారనమాట. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మనం ఏదన్నా మంచి కోసం చెప్తున్నా కానీ ఏమనుకుంటారంటే చాలా ఎక్కువ చెప్పిందిలే అన్న ఫీల్ అవుతూ ఉంటారు. అది మా ఫ్రెండ్ కోసం చెప్పట్లేదు, జస్ట్ క్యాజువల్గా చెప్పాను అనమాట. అది చాలా ఫీల్ అయిందండి. తర్వాత ఇచ్చేసానే అనవసరంగా ముందు నిన్ను అడుగుండాల్సిందని చెప్పి. నాకు ఇందులో వండుతుంటే ఆ టాపిక్ అనేది గుర్తొచ్చిందనమాట. ఇప్పుడైతే నేను తాలింపు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసాను కదా, ఆనియన్స్ తర్వాత టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను. దాని తర్వాత నేను పప్పుని స్మాష్ చేసేసుకున్నాను, ఉడకబెట్టుకున్న పప్పుని. నాకు ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఈ టమాటోస్ అనేది మెత్తగా ఉడకటానికి సాల్ట్ వేసుకొని మంచిగా ఉడకనిచ్చుకున్నాను. ఇందులోకే నేను ఇందాక కట్ చేసుకున్న మెంతికూరని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మెంతికూరని వేయటం వల్ల, ఇలా వేయించుకొని ఈ మెంతికూర పప్పు చేయటం వల్ల చేదు అనేది తగ్గుతుందండి. డైరెక్ట్గా మీరు పప్పులో వేసుకున్నారంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది అనమాట. ఇది ఇంకొక టిప్ అనుకోండి. మీరు ఇలా పప్పు ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా పప్పులో అయితే వేయొద్దు, ఇలా వేయించుకొని చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలానే పాలకూర పప్పు కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటాయండి. ఆకుకూరలు అనేవి కళ్ళుకు చాలా మంచిది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తము మనకి వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత ఇందులో నేను పసుపు, కారం వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు కారం యాడ్ చేసేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఇందాక మనం పప్పును మెత్తగా మెదుపుకున్నాం కదా, ఆ పప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల దగ్గు వచ్చేస్తుంది నాకు. చాలా అంటే చాలా సేపటి నుంచి చేస్తున్నాను. ఈ పప్పు ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ చేదు అనేది అస్సలు అనిపించదు ఇలా చేయటం వల్ల. నేనైతే ఎప్పుడు మెంతికూర పప్పు చేసుకున్నా ఇలానే చేసుకుంటా అండి. దీంతోపాటు నేను మెంతికూర టమాటో కర్రీ చేస్తాను, అది ఇంకొకసారి షేర్ చేస్తాను అండి ఇంకొకసారి తెచ్చినప్పుడు. అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను గోధుమ పిండిని జల్లించుకుంటున్నాను అనమాట. ఈ గోధుమ పిండి పురుగు పట్టిందేమో అని భయమేసిందండి, ఎందుకంటే 3 months పైన అయిపోతుంది నేను తెచ్చుకొని. యాక్చువల్లీ ఇదైతే ప్యాకెట్ కాదండి. మా పక్కన మార్వాడీస్ ఉంటారని చెప్తాను కదా నేను వీడియోస్లో, వాళ్ళు ఇంట్లోకి బియ్యం తెచ్చుకోరనమాట. మనం బియ్యం ఎలా తెచ్చుకుంటామో అలా వాళ్ళు 30 kgs 25 kgs గోధుమలు తెచ్చుకొని ఆడించుకుంటారు. నేను వాళ్ళని చూసి నేను కూడా 3 kgs అలా తెచ్చుకొని ఆడించుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ చపాతీ స్మెల్ చాలా బాగా వస్తుంది,
టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను కూడా అలానే చేస్తున్నా అండి. నాకు కూడా సేమ్ టు సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. కమ్మగా అనిపిస్తున్నాయి అన్నీ కూడా. పాడైపోయిందేమో పిండి, 3 నెలలు అయిపోతుంది కదా అని చెప్పి జల్లించాను కానీ పిండి అయితే ఏం పాడవలేదండి. నా పప్పు అయితే రెడీ అయిపోయింది, మెంతికూర పప్పు. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకొని నేను చపాతీస్ అయితే చేసేసుకుంటా అండి. ఈయనైతే వచ్చేస్తున్నారంట. నేను ఫోన్ చేయలేదు కానీ టైము 7:30 పైనది అయిపోతుంది కాబట్టి స్టార్ట్ అయిపోయి ఉంటారు ఆఫీస్లోనే. పిండి నేను సాల్ట్ వేసుకొని వాటర్తో కలిపేసుకుంటానండి. ఇందులో ఆయిల్ అనేది అసలు యాడ్ చేయను. ఎందుకంటే యాక్చువల్లీ ఇది పుల్కాల కింద చేసుకుంటే రోటీసే చేస్తారు వాళ్ళు. పుల్కాల కింద చేస్తే ఏమవుతుందంటే కొంచెం పగిలినట్టుగా అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు రోటీస్ చేసుకుంటారు. బట్ నేను ఏం చేస్తానంటే ఇందులో ఆయిల్ యాడ్ చేయకుండా చపాతీ చేసేటప్పుడు పైన జస్ట్ లైట్గా ఆయిల్ యాడ్ చేస్తానండి. ఎక్కువ ఆయిల్ ఎందుకు యూజ్ చేయడం అన్నట్టుగా నేను ఇలా చేస్తాను అనమాట. రోటీ అయితే నాకు చాలా ఇష్టము, కానీ ఈయనైతే రోటీ తినరు, ఓన్లీ చపాతీ అయితేనే తింటారు ఇష్టంగాను. అందుకని చెప్పి తన కోసమని నేను అలా కలుపుకున్నాను అనమాట. మనకి ఇందులో చాలా వాటర్ పడతాయి అనమాట. వాటర్ వేసే కొద్దీ మంచిగా పిండిని స్మాష్ చేసుకుంటూ ఉంటే జిగురు వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇలా తెచ్చుకొని ట్రై చేయండి. నేను ఇలా చేసి పక్కన పెట్టాను. ఈలోగా ఈయన వచ్చారనమాట. ఈయన వచ్చి వెంటనే నాకు ఒక్కటే చెప్పారు. మార్నింగ్ ఆయన వెళ్ళేటప్పుడు నేను పోహా ఇంకా చేయలేదు, చేస్తాను, లంచ్కి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నన్ను మీతో షేర్ చేశాను కదా మార్నింగ్ వీడియోలో. అయితే ఆయన వచ్చి ఇప్పుడు ఏం చెప్పారంటే నాకు, నేను మార్నింగ్ నువ్వు ఇచ్చిన 2 అరటిపళ్ళు మాత్రమే తిన్నాను, ఇంక ఇప్పటి వరకు ఏం తినలేదు, నాకు ఆకలేస్తుంది, కొంచెం ఫాస్ట్గా చేయమంటే నేను ఇంకా కంగారు వచ్చేసింది అనమాట. ఎవరైనా సరే ఇలా ఉంటారో లేదో నాకైతే తెలియదు. తిన మాత్రం పని ఉంటే తిండి మర్చిపోతాడనమాట. నాకు అదొక్కటే ఇంటికిలా అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక నేను తినలేదు అంటే కొంచెం అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది. అయ్యో అనవసరంగా బాక్స్ పెట్టకుండా పంపించానా అన్న ఫీల్ అవుతాను అనమాట. అయితే తన కోసం అని చెప్పి పప్పు చేశాను కదా, పప్పుతో కాంబినేషన్ కింద రైతా అయితే చేస్తున్నా అండి. రైతాలోకి పెద్దగా ఏం కాదు, పెరుగు, సాల్ట్, ధనియాల పొడి అయితే వేసుకున్నాను. వేసుకొని మంచిగా అయితే ఇది నేను పలచగా అయ్యేటట్టు అయితే చేసుకుంటా అండి. గడ్డ కింద ఉంది కదా. ధనియాల పొడి ఎందుకు వేసానంటే కొంచెం జీర్ణం అవడానికి బాగుంటుంది అనమాట, డైజెషన్ అవుతుంది ధనియాల పొడి వల్ల. కొంతమందికి ధనియాలతో అవుతుందండి, కొంతమందికి జీలకర్ర పౌడర్ అయితే అవుతుంది. మాకైతే ధనియాలు తింటే బాగుంటుంది, అందుకని చెప్పి ధనియాల పొడి వేసుకున్నాను నేను ఇందులో. ఇది వేసుకున్న తర్వాత ఉరుకులు పరుగులు అన్నట్టుగానే చేశాను అనమాట నేను వంట అయితే. పొద్దున పుహా తీసాను కదా పక్కన, నా వాటా నేను తినేసాను మధ్యాహ్నం. ఇది తనకని ఉంచలేదు నేను, ఈవినింగ్ నేను తిందామనుకున్నాను. బట్ ఏమంటే ఆయన ఆకలేస్తుంది అనగానే ఏం చేయాలో నాకు అర్థం కాక ఇంకా చపాతీలు చేయలేదు అప్పటికి. అందుకని పక్క స్టవ్ మీద గబగబా వేడి చేస్తాను. తింటాను అంటే ఇదైనా ఇచ్చేద్దాం కదా అని చెప్పి, ఏదో ఒకటి తిన్నట్టుగా ఉంటుంది కదా అన్న ఫీలింగ్తో వేడైతే చేస్తున్నాను. అది వేడి చేస్తూనే నేను చపాతీలు అయితే చేసేసాను ఫటాఫట్ అనమాట. నాకు యుద్ధం చేస్తున్నట్టే అనిపించింది వంటగదిలో నుంచుంటే. ఎంత పని చేసుకున్నా మనం తినటానికే కదండి ఇంత పని చేసుకునేది, కానీ తినైతే మొత్తం తినటమే మర్చిపోతారు పని ఉంటే. నేనైతే నాకు అంత ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు టకటకా చేసి వేసేయటానికి, కొంచెం నిదానంగానే చేశాను, ఎందుకంటే అంటుకుపోతాయేమో అని భయం వేసింది. నేను ఇందాక మీతో చెప్పాను కదండి లాస్ట్లో నేను ఆయిల్ యాడ్ చేసుకుంటా అని, చాలా తక్కువ ఆయిల్ అలా యాడ్ చేసుకుంటా అనమాట. అలా చేయటం వల్ల చపాతీ స్మెల్ చాలా బాగా వస్తుంది వేగిపోయిన తర్వాత. అందుకనే నేను పిండి కలిపేటప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేయలేదండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మీరైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను తనకి డిన్నర్లోకి ఏమేమి పెట్టాను అనేది ఇప్పుడైతే మీ అందరికీ చూపిస్తాను. ఆయనకి ముందు ఇచ్చేసిన తర్వాత నేను చపాతీ చేసుకొని తిన్నానండి. తినేసి గిన్నెలు అయితే కడిగేసాను. ఇదంతా కూడా నేను వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే తిన్న తర్వాత ఎలా అయినా కడగాల్సినవే కదా, కడిగేటప్పుడు కూడా ఏం వీడియో తీస్తాంలే అని చెప్పి తీయలేదనమాట. పోహా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీ అందరూ కూడా నా మార్నింగ్ వీడియో కూడా చూడండి, దాని లింక్ కూడా నేను ఈ ఛానల్లో ఇస్తానన్నమాట.
ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంది. మీ అందరికీ అందులో అర్థం కాలేదు అని నాకు కామెంట్ చేస్తే నేను విడిగా పోహా వీడియో ఒక్కటే మళ్ళీ విడిగా చేసి పెడతానమాట. చూసారా, ఇదే అనమాట నేను ఆయనకి ఇచ్చింది. తింటానంటే ఒక బనానా కూడా ఇస్తాను. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. అందరికీ కూడా గుడ్ నైట్ అండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము.